హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ఎం క్యూటీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలామంది నన్ను ఈ మధ్య అడుగుతున్నారు, మీరు చాలా రోజులైంది కదా ఛానల్ స్టార్ట్ చేసి, ఎంత వచ్చింది, అసలు ఏమన్నా వస్తుందా? చాలామందికి డౌట్స్ ఉన్నాయి. యూట్యూబ్లో కూడా అడిగారు నన్ను. అలాగే బయట అయితే ఇంకా అసలు చెప్పవసరం లేదు. ఫ్యామిలీ సైడ్ అయితే, రిలేటివ్స్లో అయితే అసలు కంటిన్యూస్గా నేను కనిపించిన తర్వాత వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్, మనీ వచ్చిందా? ఎస్, నాకు మానిటైజేషన్ అయ్యింది, ప్రాసెస్ జరిగింది, మనీ క్రెడిట్ అవుతోంది. అయితే ఎంత అవుతోంది అనేది నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. ఎస్పెషల్లీ లేడీస్కి ఇంకా మంచిగా ఉంటుంది, అందరూ చూస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ నేను యూట్యూబ్ గురించి ఎందుకు చేయాలనుకున్నాను, నేనే కాదు అసలు యూట్యూబ్ ఎందుకు చేయాలి ఎవరైనా సరే అనేది నేను చెప్తాను. నాకు తెలిసినంతలో నేను చెప్తాను. నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నానంటే, నేను ఇంట్లో మామూలుగా పని చేసుకుంటూ, పాపను చూసుకుంటూ, మా హస్బెండ్ని చూసుకుంటూ ఉండే ఒక ఫ్యామిలీ ఉమెన్ని. నాకు ఏదైనా పని చేయాలి, వర్క్ చేయాలి అనిపించిన తర్వాత నేను ఎక్కడికైనా ఇంటర్వ్యూ, ఆల్రెడీ నేను వెళ్ళాను, ఒక స్కూల్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను. 25,000 ఇస్తానన్నారు శాలరీ. ఆ టైంలో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, ఇంకా నేను వెళ్ళలేకపోయాను. సో ఆగిపోయింది. తర్వాత 1 ఇయర్ వరకు నేను పాపని వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. సో ఆగిపోయాను, అక్కడితో అయిపోయింది. తర్వాత టైంకి పాపకి ఏదైనా చేసి పెట్టడం, 2 ఇయర్స్ తర్వాత కూడా ఏదైనా చేయడం, ఇంట్లో ఉండి తన్ని చూసుకోవడం, అది నాకు నచ్చింది. సరే, ఎలాగో హోమ్ మేకర్గా ఇంత చేస్తున్నాను కదా, జాబ్ కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను యూట్యూబ్ చూస్తూ ఉండగా నాకు, సరే ఇది ఎందుకు మనం చేయకూడదు అన్న ఒక థాట్ వచ్చింది. మా వారికి చెప్పాను. మా వారు, మన ఫ్యామిలీలో అట్లాంటివి సెట్ కావులే, మనం అంత ఎక్స్ప్రెసివ్ కాదు, మనం చేయలేము అన్నారు. నేనన్నాను, మనీ కాదు కదండి మనకి ఇంపార్టెంట్, నాకు ఏదైనా పని ఉంటుంది, నలుగురికి కనిపిస్తాను, ఏదైనా చేద్దాము, యూట్యూబ్లో ఎట్లాంటి కంటెంట్ అయినా చేద్దాము అనుకున్నాము. సరే, కొంచెం వ్లాగ్స్ అండ్ కామెడీ కంటెంట్ చేద్దాం అనుకున్నాము. చాలా రోజులు ఒప్పుకోవాలా మా హస్బెండ్, బట్ నేను ఎట్లయినా మన రిలేటివ్స్లో తెలిస్తే బాగుండదు, గబుక్కుని ఏదైనా మాట అంటారు, మళ్ళీ మనం ఫీల్ అవ్వాలి, అంతెందుకు నీ కామెంట్స్లోనే వస్తాయి, వచ్చినాయి మాకు ఆల్రెడీ. మా వారు చెప్పినట్టుగానే తిట్లు వచ్చినాయి, బూతులే తిట్టారు ఒకళ్ళైతే. బట్ నువ్వు అవన్నీ పట్టించుకుంటే మనం చెయ్యొద్దు అని మా వారు ఫస్టే చెప్పేశారు. ఓకే అన్నాను, అంతా ఓకే అనుకున్నాం, స్టార్ట్ చేసాం. ఫస్ట్లో మేము డబ్ స్మాష్ వీడియోలు చేసేవాళ్ళం, ఎందుకంటే మమ్మల్ని ఎవరు చూస్తారు, మా వాయిస్ కొత్త, యూట్యూబ్కి ఫేసెస్ కొత్త, కొంచెం బొద్దుగా ఉంటాము. సో కాబట్టి డబ్ స్మాష్లు, కామెడీ డబ్ స్మాష్లు అయితే, ఇప్పుడు కూడా నా వాయిస్ కొంచెం జలుబుకి ఇదిగా ఉంది. ఓకే, కామెడీ డబ్ స్మాష్లు అయితే కొంచెం వ్యూస్ వస్తాయి అనుకున్నాము. ఒక 20 to 30 వీడియోస్ ఏమో చేసాము. తర్వాత బయట వాళ్ళు అన్నారు, మీరు ఎలాగో ధైర్యం చేస్తున్నారు కదా, మీరే చేయండి కామెడీగా, మీరే మీ వాయిసే ఇవ్వండి పర్వాలేదు అన్నాక, ఇంకా సరే అలవాటు అవుతుంది ప్రేక్షకులకు కూడా. ఎంతో కొంత ఒక 100 వ్యూస్ వచ్చినా చాలు, మనం తెలియని వాళ్ళు 100 మెంబర్స్ మనని చూసినా అది గ్రేటేనండి మాకు. అందుకే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసాం. మెయిన్గా మేము యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఏదైనా పని ఉండడం కోసం, అండ్ రెండోది ఎవరైనా తెలియని వాళ్ళు మమ్మల్ని చూస్తే ఎంతో కొంత పాపులారిటీ వస్తుంది. ఈ 2 విషయాలుగా స్టార్ట్ చేసాము. చేసిన తర్వాత ఫ్యామిలీ సైడ్ నుంచి, రిలేటివ్స్ సైడ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు మంచి వీడియోస్ చేస్తున్నారు, మీ వీడియోస్ చాలా బాగున్నాయి, నేను ఒక 1 వీక్ పెట్టలేదంటే మీరు నమ్మరు, నిజంగా మా దూర బంధువులు అడుగుతున్నారు, ప్రామిస్గా చెప్తున్నా ఈ మాట, వీడియోలు రావట్లేదేంటి మీవి ఈ మధ్య. నేను రీసెంట్గా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి కొన్ని పెట్టల, అక్కడ ఒక ఫంక్షన్ జరిగింది, వాళ్ళు అడిగారు మా రిలేటివ్స్, మీ వీడియోలు రాలేదేంటమ్మా, నేను చూస్తున్నాను ఈ మధ్య రావట్లేదు, పెట్టండి. నేను షాక్ అయ్యాను. నేను మా వారిని పిలిచి, ఏమండి చూసారా ఎట్లా అడుగుతున్నారో,
మొన్నే అడుగుతున్నారు. అసలు మేము కోరుకుందే ఇదేనండి. మంచి రెస్పాన్స్ కావాలి, డీసెంట్‌గా చేసుకుందాము అని స్టార్ట్ చేశాం. సరే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ధైర్యం కావాలి. అసలు యూట్యూబ్ చేయటం చాలా మంచిదండి. ప్రొఫెషన్ చాలా మంచిది నాకు తెలిసినంత వరకు. అదేం తప్పు కాదు. మనం మంచిగా చేసుకుంటే చెడ్డది కూడా ఏం కాదు. కానీ యూట్యూబ్ చేయడం వల్ల కొన్ని లాభాలున్నాయి. నష్టాలు ఉన్నాయి. నష్టాలేంటంటే ఒక్కటే ఒకటి నెగటివిటీ అనేది ఉంటుంది. అది మనం తీసేస్తే అసలు నష్టాలనేవే లేవు. రెండోదేంటంటే మనీ వెంటనే రాదు. మనం జాబ్ చేస్తుంటే నువ్వు ఇవాళ ఏదైనా పనికి వెళ్ళావు అంటే కూలి పని దగ్గర నుంచి ఐఏఎస్ పని వరకు నీకు ఇవాల్టి నుంచే నీకు డబ్బులొస్తాయి. కానీ యూట్యూబ్‌లో అలా రావు. అదొక్కటే చిన్న మైనస్. అది దేవుడి దయ వల్ల మాకు మా వారు సంపాదిచ్చేది ఫైనాన్షియల్‌గా మాకు ఇబ్బంది లేదు. మా పాపను చూసుకోవడానికి, చదివిచ్చడానికి, మేము బ్రతకడానికి సరిపోతుంది. మనీ కోసం కాదండి. అసలు యూట్యూబ్‌లో అదొక్కటే ఒక చిన్న నష్టము. ఆ 2 పక్కన పెడితే కామెంట్స్ అనేవి అసలు పట్టించుకోవద్దు. నెగటివిటీ కామెంట్స్ అనేది ఆ కామెంట్స్‌లో కూడా మళ్ళీ మంచి కామెంట్స్ వస్తాయి. అది ఎంత బావుంటుంది గదా! మనం చూస్తే ఎంత ఇదిగా నేను ఇంకో ఛానల్ కూడా స్టార్ట్ చేశా. దాంట్లో సాంగ్స్ పాడుతూ ఉంటా. 1, 2 కామెంట్స్ నాకేమొచ్చినాయి, "మీరు చాలా బాగా పాడారు. లిరిక్స్ చాలా బావున్నాయి." అమ్మవారి సాంగ్స్ పాడుతూ ఉంటా. లిరిక్స్ బాగున్నాయని పెట్టారు. నాకెంత సంతోషం అనిపించిందో ఆ కామెంట్స్ చూస్తే కొన్ని కామెంట్స్ భలే సంతోషంగా ఉంటుంది. ఇందుకు కదరా మనం స్టార్ట్ చేసింది ఛానల్. ఇదే మనకి కావాలి అని మేమిద్దరం చూసి ఎంత నవ్వుకుంటాము. నెగటివిటీ అనేది తక్కువే వచ్చింది మాకు యూట్యూబ్‌లో కూడా 1, 2 కామెంట్సే వచ్చినాయి. పాజిటివిటీ ఎక్కువ వచ్చింది దేవుడి దయ వల్ల. సరే మీకు కొన్ని లాభాలు చెప్తా యూట్యూబ్‌లో. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే చాలా యూజ్ అవుతాయి మీకిది. ఏంటంటే ఫస్ట్ మనం యూట్యూబ్ చేయాలి అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. పాజిటివ్ ఉంది, నెగెటివ్ ఉంది. నెగెటివ్ అనేది చాలా తక్కువ పాయింట్స్ ఉన్నాయి నాకైతే. పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి చాలా ఎక్కువ. నేను తెలుసుకున్నది నేను చెప్తాను. నాకు పాజిటివిటీ ఉంది అనిపించిన పాయింట్స్ నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ధైర్యం వస్తుంది. భయం అనేది పోయి ధైర్యం వస్తుంది. నాకైతే చిన్నప్పుడు స్టేజ్ ఎక్కాలన్నా భయమేసేది. ఒక 100 మెంబర్స్ స్కూల్ అంటే మీకు తెలుసు ఎంతమంది ఉంటారో. వాళ్ళందరూ చూస్తుంటే అమ్మో! వీళ్ళందరూ చూస్తారు అన్న ఒక భయం నాలో ఉండేది. ఈవెన్ ఈ వీడియోస్‌లో కూడా మీరు ఫస్ట్ వీడియోస్‌లో చూసుకుంటే చాలా భయంగా మాట్లాడేదాన్ని. తర్వాత మా వారు అట్లా కాదు, నువ్వు చెయ్యాలనుకుంటే నువ్వు ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా చెయ్యాలి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్‌కి చెప్పాలి. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి అని నన్ను మోటివేట్ చేయగా ఇప్పుడు నేను ఈ స్టేజ్‌లో మాట్లాడుతున్నాను ఇలా. సో, ధైర్యం అనేది వస్తుంది. అది బయట మనకి ఎంతో యూజ్ అవుతుంది. మన రియల్ లైఫ్‌లో కూడా ఈ ధైర్యం అనేది మనం యూట్యూబ్ ద్వారా మంచిగా నేర్చుకోవచ్చు. భయం అనేది పోతుంది. మనుషుల్ని చూసి మనం భయపడుతూ ఉంటాం బయట కూడా. అది కూడా పోతుంది. ధైర్యంగా ఏం చెప్పాలనుకుంటున్నాం మన ఫీలింగ్ అనేది మనకొస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పాపులారిటీ. ఫేమ్ అనేది ఎంతో కొంత. మనం ఒక వీడియో చేసాం. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా. ఒక 100 మెంబర్స్ అన్నా చూసారనుకోండి. ఆ 100 మెంబర్స్‌లో ఒక్కరన్నా కామెంట్ పెట్టారనుకోండి. అది చాలా సంతోషాన్నిస్తుంది వీడియోస్ చేసే వాళ్ళకి. నేను కామెంట్ గురించి చెప్తా. ఒక పెళ్లి వీడియో చేశా నేను. మా బ్రదర్ పెళ్లి వీడియో. విజయవాడలో జరిగింది ఆ పెళ్లి. దానికి నేను వీడియో పెట్టిన 3 మంత్స్‌కి నాకు ఒక కామెంట్ వచ్చింది. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి అని. అది ఇంకా ఉంది. నాది ఎంత సంతోషపడ్డానో. ఆ ఒక్క మాటకి ఒకే ఒక్క కామెంట్ వచ్చిందండి. దానికి ఒక 400 దగ్గర వ్యూస్ వచ్చినాయి అంతే. బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి అన్న మాటకి నేను ఎంత సంతోషపడ్డానంటే అంత. ఆ కామెంట్ నాకు గుర్తుండిపోయింది నా మైండ్‌లో. అది ఇప్పుడు మీకు కూడా చెప్తున్నానంటే ఆ వీడియో చూడండి ఖచ్చితంగా. ఆ కామెంట్ చూడండి. నాకు ఎంత సంతోషంగా అనిపించిందో. అలా ఒక్క కామెంట్ వచ్చినా నేను చాలా ఆనందపడిపోతా. ఓకే. పాపులారిటీ నెక్స్ట్ అనేది. నెక్స్ట్ మనం దీంట్లో చాలా నేర్చుకోవచ్చు బాగా. స్టార్టింగ్‌లో ఎవ్వరికైనా సరే ఏమీ తెలీదు.
అన్నీ మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎట్లా క్లారిటీగా వీడియోస్, లైటింగ్ దగ్గర నుంచి మనం ప్రతిదీ నేర్చుకుంటాం. ఏవేవి కొనాలి, దీని ద్వారా మనకి ఎంతో నాలెడ్జ్ పెరుగుతుంది. వీడియో క్లారిటీగా చేయటం, ఆడియన్స్‌కి నచ్చిన కంటెంట్ మనం ఇవ్వాలి. బాగా మాట్లాడతాం. నాలోనే నేను నేర్చుకున్న మాట్లాడటం. సో, నేర్చుకోవడం అనేది చాలా ఉంటుందండి. నాట్ ఓన్లీ మాట్లాడటం. ఇంకా చాలా నేర్చుకోవచ్చు మనం. ఎడిటింగ్, మెయిన్‌గా ఎడిటింగ్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది యూట్యూబ్‌లో. స్టార్టింగ్ నుంచి మనం మంచిగా ఎడిట్ చేసే స్టేజ్‌కెళ్తాం యూట్యూబ్ స్టార్ట్ చేస్తే. స్టార్టింగ్‌లో ఎవ్వరికీ రాదు. సో, లెర్నింగ్ అనేది చాలా ఉంటుంది. నెక్స్ట్ భయం పోయి ధైర్యం వస్తుందని చెప్పా మీకు ఆల్రెడీ. అది మనకే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఇది మోటివేట్ చేస్తుందనమాట. మనం ఒక యూట్యూబ్ చేసి మనకు మంచిగా వ్యూస్ వస్తున్నాయంటే మనీ కాదు, వ్యూస్ గురించి ఆలోచించండి. ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నా. నేను సంతోషంగా ఉన్నా. నాకు వర్క్ ఉంది. నన్ను చూసేవాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఈ అమ్మాయి ఎంత బాగా చేస్తోంది, మనము చెయ్యాలి అని మోటివేట్ అవుతారు. వాళ్ళకి మన చూసి ధైర్యం వస్తుంది. మన ఇంట్లో మన పిల్లలే చేస్తారండి మంచిగా వీడియోస్. వాళ్ళు ఎంతో నేర్చుకుంటారు. మనకున్న భయం మన పిల్లలకు ఉండదు. మనం ఈ వీడియోస్ చేయటం వల్ల మనం స్టార్టింగ్‌లో చిన్నప్పుడు ఏదైతే స్కూలింగ్‌లో భయపడ్డామో పిల్లలు భయపడరు. స్కూలింగ్ నుంచి వాళ్ళ మదర్స్‌ని, ఫాదర్స్‌ని చూసి నేర్చుకుంటారు. నాన్న ఇట్లా ఎడిటింగ్ చేస్తారు, అమ్మ ఇట్లా వీడియోస్ చేస్తుంది, అట్లా చేస్తారనమాట. నెక్స్ట్ మీ ఫ్యామిలీకి మీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఇన్ జనరల్‌గా మనం ఇంట్లో ఉంటాము, పనులు చేసుకుంటూ ఉంటాము, హస్బెండ్స్‌తో మాట్లాడుతూ ఉంటాము, ప్రేమగా మాట్లాడతాము, అదంతా ఓకే. బట్ మనం ఏదైనా పని చెయ్యాలి అనుకున్నప్పుడు మనకి మన ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఇస్తుందనేది నాకైతే యూట్యూబ్ ద్వారా అర్థమైంది. మా వారు అంత ఎక్స్‌ప్రెసివ్ కాదు బయట మామూలుగా అయితే. సో, నేనైతే బాగా ఎక్స్‌ప్రెసివ్. నేనేదైనా గూడా నాకు చెప్తేనే నాకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది. ఫేస్‌లో నేను చదవలేను. దాంట్లో నెగెటివ్ తీసుకుంటా, పాజిటివ్ తీసుకుంటా. సో, నాకు నోటి ద్వారా చెప్తేనే ఓహో! ఈయన ఈ విషయంలో పాజిటివ్‌గా ఉన్నారు. నాట్ ఓన్లీ మై హస్బెండ్, ఇన్‌లాస్ ఎవరైనా సరే. అయితే ఏమంటే యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అని చెప్పంగానే మనకి మన వల్ల అవ్వదులే, మనకి నెగటివిటీ ఎక్కువొస్తుంది, తట్టుకోలేంలే అనుకున్నాం గానీ, ఆయన నుంచే వచ్చింది గానీ, ఆయన సపోర్ట్ అయితే చాలా 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 ఉంది. ఆయన స్టూడియో రన్ చేస్తారు. ఆ వర్క్ చేసుకుంటూ చిన్న చిన్న మూవీస్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ చిన్నగా చేసేవాళ్ళు ఇప్పుడు మంచి మూవీస్ చేస్తున్నారు. దాంట్లో చాలా ప్రెషర్ ఉంటుంది. అంత ప్రెషర్ ఉన్నా గూడా, పైసలు రాకపోయినా గూడా స్టార్టింగ్‌లోనే డే 1 నుంచి మనకేం రావు గదా! రాకపోయినా గూడా అది ఎడిటింగ్ వర్క్ ఉన్నా గూడా నాకు తెలియకపోయినా, నాకు ఎడిటింగ్ మీద జీరో నాలెడ్జ్. తెలియకపోయినా గూడా నాకు కెమెరా తీయాలి అని చెప్పి ఆయనే షూట్ చేస్తారు, ఎడిటింగ్ చేస్తారు. మళ్ళీ నాకు ఇది బాలేదండి, ఇట్లా పెట్టండి అంటే ఆయనే మళ్ళీ చేస్తారు. అన్నీ ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్. కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లా మనకి ఏదైనా విషయంలో సపోర్ట్ చేసినప్పుడే వాళ్ళకి మన పైన ఎంత ప్రేముంది, బాధ్యత ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఈజీగా. అంత సపోర్ట్ చేస్తున్న హస్బెండ్‌కి నా మీద ఎంత ప్రేమ ఉన్నట్టు. సో, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఫ్యామిలీ పెళ్ళైతే అత్తగారు వాళ్ళ సపోర్టు, ఇటు పేరెంట్స్ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్రదర్స్, సిస్టర్స్ వాళ్ళందరూ నాకైతే ఎట్లాంటి నెగటివిటీ అనేది రాలేదు. నెక్స్ట్ పెళ్లి కాకపోతే పేరెంట్స్ సపోర్టు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటండి సాటిస్ఫాక్షన్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది నాకైతే దీంట్లో దొరికిందండి. మనం ఒక జాబ్‌కెళ్ళాలనుకుంటాం. ఖాళీగా ఇంట్లో కూర్చోవాలన్నా పని చేసుకున్నాక ఒక 2 అవర్స్, 3 అవర్స్ మనకు ఖాళీ దొరుకుతుంది 24 అవర్స్‌లో. అప్పుడు మనం జాబ్ చేయాలంటే దానికి ప్రిపేర్ అవ్వాలి. ఒకళ్ళకి ఇంటర్వ్యూకెళ్ళాలి, వాళ్ళకి నచ్చాలి, శాలరీ నచ్చాలి, ఇన్నున్నాయి. కాకపోతే మనం యూట్యూబ్‌లో ఏంటంటే, మనం ఇంట్లోనే ఎడిటింగ్ అవి నేర్చుకుంటూ, మన స్టైల్‌లో మనం వీడియోలు చేసుకుంటూ, మిగతా ఛానల్స్‌ని చూసి మనం డెవలప్ అవుతూ, ఇట్లా చేసుకోవచ్చు. దీంట్లో ప్రెషర్ అనేది తక్కువ. ప్రెషర్ తీసుకోక్కర్లా, దీనికి ప్రిపరేషన్ ఏం అక్కర్లా. ప్రిపరేషన్ ఉంటుంది. బట్ ఏంటంటే, ఒకళ్ళని మనం సాటిస్ఫై చేసేంత అప్పటికప్పుడు నేను నచ్చేయాలి, నా ఇంటర్వ్యూ నచ్చేయాలి, నాకు జాబ్ వచ్చేయాలి అన్నట్టు కాకుండా నిదానంగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఆడియన్స్ కూడా నిదానంగా
అనిపించిన దానికి ఆడియన్స్ కూడా మనం నిదానంగా డెవలప్ చేసుకుంటూ ఉంటే ఆడియన్స్ కూడా ఇష్టపడతారు. నాకు వచ్చిన 1-2 కామెంట్స్కే ఐఎమ్ వెరీ 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 మచ్ సాటిస్ఫైడ్ బై దిస్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడితో అడ్వాంటేజెస్ అయినాయి. డిసడ్వాంటేజెస్ పెద్దగా నాకేమీ ఎక్కువగా అనిపించలేదు. ఒక 3 డిసడ్వాంటేజెస్ అనిపించినాయి. నాకైతే అడ్వాంటేజెస్ ఎక్కువ అనిపించినాయి యూట్యూబ్ ద్వారా. ఒకటేంటంటే ఫస్ట్‌ది హెల్ప్ అండి. హెల్ప్ అనేది ఫ్యామిలీ పరంగా ఉంటుంది. అది అడ్వాంటేజెస్‌లో నేను చెప్పా. ఉంటే చేసుకోవచ్చు. లేకపోతే ఓకే. వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా అని వదిలేయచ్చు. కొందరు ఇష్టం లేకుండా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో, దాని గురించి పక్కన పెడితే మనం మిగతా యూట్యూబర్స్‌కి మెసేజ్ చేస్తాం. బాగా సక్సెస్ అయ్యి లాక్స్‌లో ఉంటారు చూసారా? మెసేజ్ మాకు హెల్ప్ చేయండి. ఎట్లా చేయాలి? ఏంటి? టెక్ ఛానల్స్‌కి చేస్తాం. రకరకాలుగా ఎవరెవరితోనో అడుగుతాం. ఎవ్వరు కూడా మనకి రిప్లై ఇవ్వరు. అది కారణం ఏంటనేది నాకు తెలీదు. చెప్పలేను కూడా నేను ఆ కారణం. ఎవ్వరు కూడా మనకి కొందరైతే మనీ అడుగుతారు ఖచ్చితంగా. మనీ ఓకే. అది వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అవ్వచ్చు. దాని గురించి మనీ గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. అసలు మనం మెసేజ్ చేసిన తర్వాత కనీసం అనేది లేకుండా వాళ్ళు రిప్లై ఇవ్వరు చూసారా? అది నాకు నాట్ ఓన్లీ ఈ విషయంగా కాదండి. నేను మామూలుగా వాట్సాప్ మెసేజెస్, ఫేస్‌బుక్ మెసేజెస్ ఫ్రెండ్స్‌కి ఎవరికైతే మనం పెడతామో వాళ్ళ నుంచి మనకి రిప్లై రాకపోతే ఈవెన్ మనం కాల్స్ చేస్తాం. వాళ్ళ నుంచి మనకి ఏదో ఒకటి నేను చేయగలను, చేయలేను, హాయ్ అంటాం. తిరిగి హాయ్ అనో ఏదో ఒకటి రిప్లై కావాలి కదండీ! ఇట్లానో కొందరు గుడ్ నైట్‌ని జీఎన్ అని పెడతారు. విపరీతమైన బద్ధకస్తులు నా దృష్టిలో. జీఓఓడి ఎన్ఏజీహెచ్‌టి అని పెట్టడానికి కూడా వాళ్ళకి బద్ధకం. ఇంకా మెసేజ్ పెట్టడం ఎందుకండి? జీఎన్ అని పెట్టేటట్టయితే చాలా బద్ధకస్తులు అని నా అభిప్రాయం వాళ్ళ మట్టుకు. సో, మనం ఎక్కడైనా సరే మనం ఒకళ్ళతో మాట్లాడామంటే వాళ్ళ నుంచి మనకి రిప్లై లేకపోతే చాలా చాలా నాకైతే విపరీతమైన బాధ కలుగుతుంది. పొర్రపాటున కూడా నేను వాళ్ళకి చేయను. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా కూడా నేను ఇహ తిరిగి చెయ్యను వాళ్ళకి. అంటే వాళ్ళు మనకి ఇవ్వని విలువ అది. వాళ్ళు మనకెందుకు విలువ ఇవ్వట్లేదు అనేది నాకు అనిపిస్తుంది. ఇట్స్ ఓకే. అది వాళ్ళ వాళ్ళ జ్ఞానానికి నేను వదిలేస్తాను గానీ, బట్ నా పరంగా నాకు అదొక మెయిన్ డిసడ్వాంటేజ్ అనిపించింది. ఎవరు మనని పట్టించుకోరు. ఈ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు మటుకు మనకి ఎవ్వరు హెల్ప్ చేయరు. మా వారు మటుకు నాకు వ్యూస్ తక్కువొచ్చినా నేను ఇంకా చేస్తూ ఉన్నానంటే ఆయనే కష్టపడి ఎక్కడెక్కడో తెలుసుకుని గూగుల్‌లో సెర్చ్ చేసి ఆయన సొంతంగా ఆయన తెలుసుకొని చేసిందే తప్ప మాకెవ్వరు నయా పైసా హెల్ప్ అయితే ఎవ్వరూ చేయలేదండి. నేనైతే అది కానీ నేను అలా కాదు. నేను పడిన బాధ ఇంకో యూట్యూబర్ పడకూడదు. నాకెంత తెలుసో నాకెవరైనా మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. టైం తీసుకుని నా పని మానుకునైనా నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను చాలా ఫీల్ అయ్యా. నేనే అట్లా చేస్తే ఇంక వాళ్ళకి నాకు తేడా ఉండదు కదా! నన్ను నేనే తిట్టుకున్నట్టు అయిపోతుంది కదా ఇప్పుడు. కాబట్టి నేను ఖచ్చితంగా నా వంతు హెల్ప్ అయితే నేను చేస్తాను. తర్వాత హెల్ప్ ఇదైతే నాకు మెయిన్ డిసడ్వాంటేజ్ అనిపించిందండి యూట్యూబ్‌లో. నాట్ ఓన్లీ యూట్యూబ్ ఏ ప్రొఫెషన్‌లో అయినా ఎవరు హెల్ప్ చేయరనుకోండి. మన కష్టపడి మనం ఎదగాల్సిందే. మనకి 100 వ్యూస్ వచ్చినా, 150 వ్యూస్ వచ్చినా మన కష్టమే అది. ఇదొకటి. నెక్స్ట్ సోషల్ మీడియాలో మనకి ఎప్పుడు కూడా నెగటివిటీ అనేది ఉంటుంది. నాకైతే ఓవర్‌గా లేదు. 1, 2 వచ్చినాయి. కొంచెం బూతుల్లాగా వచ్చినాయి. అవంతా నేను పట్టించుకోను. నేను మామూలుగా ఇంట్లో వాళ్ళు మాట్లాడే మాటలు, రిలేటివ్స్‌లో మాట్లాడే మాటలు కూడా ఇన్ జనరల్ నా లైఫ్‌లో కూడా నేను పట్టించుకోనండి. ఎవరైనా నన్ను ఏదైనా అన్నారంటే వాళ్ళు అంతవరకే ఎదిగారు అని వదిలేస్తాను నేను. ఎవరిని పెద్దగా పట్టించుకోను. అది నాకు లైఫ్‌లోనే పెద్ద పాజిటివ్ అని నేను అనుకుంటా. ఆ నెగెటివ్ కూడా. సో, ఈ యూట్యూబ్‌లో ఏంటంటే ఈ నెగెటివ్ కామెంట్స్ కొంచెం ఎక్కువ వస్తాయి. మనం తెలిసిన వాళ్ళే, మన ఫేస్ తెలిసిన వాళ్ళే తిడుతుంటే మనం పట్టించుకోము. మన రిలేటివ్సే తిడుతుంటే మనం పట్టించుకోము. అట్లాంటిది ఎవరో మనకు తెలీదు. వాడు ఒక నెగెటివ్ కామెంట్ పెడితే అది మనం పాజిటివ్‌గా తీసుకోవాలని నేను అనుకుంటా. ఆ నెగెటివ్ కామెంట్‌నే మనం పాజిటివ్‌గా తీసుకొని లైఫ్‌లో ముందుకెళ్ళాలి అనేది నేను అనుకుంటా. ఇదొక నెగెటివ్ అండి యూట్యూబ్‌లో. ఇవన్నీ పెద్ద నెగెటివ్స్ ఏం కాదు. ఒక చిన్న చిన్న. ఇంకొకటేంటంటే మనీ. మనీ పరంగా ఇది కూడా నాకేం పెద్ద నెగెటివ్. ఇదైతే అసలు నెగెటివ్ అనే కాదు.
ఇన్ జనరల్ యూట్యూబ్లో నెగిటివ్ కాబట్టి చెప్తున్నా, నేను నాకైతే నెగిటివ్గా అనిపించలా. మనీ అనేది ఫస్ట్లో రాదు. సో నేను యాక్చువల్లీ స్టార్ట్ చేసింది సంపాదించేయాలి అది ఇది అని ఏం కాదండి. నేను కొంచెం పాపులారిటీ కావాలి, నాకంటూ నలుగురిలో మాట్లాడే ధైర్యం కావాలి, నాకంటూ ఒక పని కావాలి. ఊ బ జనాలు నన్ను చూసి, మా రిలేటివ్స్ కానీ ఇంకెవరైనా చూసి దీనికి ఏం పని ఉందిలే అన్నట్టుగా కాకుండా, తను కూడా కష్టపడుతోంది, తన స్టైల్లో కష్టపడుతోంది, తనేం చేయలేదు అన్న వాళ్ళకి నేను చేయగలను, మీకంటే ఎక్కువే చేయగలను అని చూపించడానికి నాకు ఒక పని కావాలి. తర్వాత మా అమ్మాయి నేను వీడియోస్ ఇంత ధైర్యంగా మాట్లాడడం మా అమ్మాయి చూసి తను కూడా లైఫ్లో ఎక్కడ భయపడకూడదు, నాకు లేని ధైర్యం మా అమ్మాయికి ఖచ్చితంగా ఉండాలి, అది చిన్నప్పటి నుంచే అనేది నా కోరిక. వీటి వల్ల నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కాబట్టి నాకు పెద్ద మ్యాటర్ ఏం కాదు. నేను ముందే చెప్పాను మీకు ఆల్రెడీ, మా వారి ఇన్కమ్ మాకు చక్కగా సరిపోతుంది, బతకడానికి మాకు ఎట్లాంటి లోటు లేదు. కాబట్టి మనీ పెద్ద ఇదేం కాదు. అండ్ ఇన్కమ్ విషయానికి వస్తే మీకు చెప్పాను కదా వీడియో లాస్ట్లో చెప్తానని, మాకు మానిటైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మానిటైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే మనకేం ఇన్కమ్ రాదండి. మానిటైజేషన్లో చాలా ఉంటాయి. పిన్ నెంబర్ అని వస్తుంది. అది అయిన తర్వాత మనం ఫస్ట్ $100 అనేది కంప్లీట్ చేయాలి. అదొక టార్గెట్ ఉంటుంది. $100 కంప్లీట్ చేస్తే అంటే ఇన్కమ్ క్రెడిట్ అవుతూ ఉంటుంది. అది $100 కంప్లీట్ చేయాలి. $100 కంప్లీట్ చేసిన తర్వాత మనకి బయటికి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నాకు చేతికైతే ఇప్పటిదాకా నేనేం తీయలేదండి. ఇంకా $100 నాకు కాలేదు. అయితే ప్రాసెస్ అనేది అయ్యింది. మీరు కనుక నన్ను మంచిగా సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తే, నాకు నా వీడియోస్ నచ్చి, పర్టికులర్గా ఈ వీడియో నచ్చి ఉంటే కనుక మీరు తప్పకుండా నాకు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నాకు మనీ కంటే ముఖ్యంగా పాపులారిటీ కావాలి, కొంచెం ఫేమ్ కావాలి. ఆ ఫేమ్ మీరందరూ ఇస్తారు, నన్ను కూడా ఆదరిస్తారు అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, స్టార్ట్ చేసి ఎట్లా అనుకుంటే మీరు వీడియోస్ చూస్తూ మీరు నేర్చుకోండి. చాలా టెక్ ఛానల్స్ అవి ఉన్నాయి. వాళ్ళు వీడియోస్లో అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు చూసి నేర్చుకుంటూ ఇంకా డెవలప్ చేసుకుంటూ మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదండి. నన్ను అడిగితే నాకు తెలిసిందైతే నేను ఖచ్చితంగా మీకు ఇంతకు ముందే చెప్పాను, నేను 100కి 1000% నేను చెప్తాను. మీరు ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉంటారని, ఇంకా నేనేమన్నా నేర్చుకోవాలా అనేది నాకు కామెంట్స్లో సలహాలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. తర్వాత నాకు ఇంకో చిన్న మ్యూజిక్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను. దాంట్లో ఒక 20 to 30 వీడియోస్ నేను చేశాను. అదేంటంటే నాకు కొంచెం పాటలంటే ఇష్టం. దేవుడి పాటలు పాడుతూ ఉంటాను డైలీ పూజ చేస్తూ కూడా. నాకు సంగీతం అది రాదండి. దాంట్లో పాడుతూ ఉంటాను. మామూలుగా ఇంట్లో పాడుతూ ఉంటాను. సో అట్లా పాడుకుంటూ ఉందాము. మా పాపకి మ్యూజిక్ నేర్పిద్దామని మా వారు మ్యూజిక్ ఫీల్డ్లోనే ఉన్నారు. సో తనకి ఆ ఛానల్ యూజ్ అవుతుందన్న ఆలోచనతో నేనైతే స్టార్ట్ చేశాను. కాబట్టి ఆ వీడియోస్ కూడా చూస్తూ, మోక్షాస్ మ్యూజిక్ వరల్డ్ అనే ఛానల్ అండి అది. ఆ వీడియోస్ కూడా చూస్తూ మమ్మల్ని ఆదరిస్తారని, మాకు కొంచెం పాపులారిటీ పెంచి మాకు మంచి మంచి కామెంట్లు పెడతారని, ఈవెన్ నెగిటివ్ అయినా పర్వాలేదండి, కామెంట్ అయితే పెట్టండి. నేను నెగిటివ్ని కూడా పాజిటివ్గానే తీసుకుంటాను. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.